హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలంటే నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. సిద్ధపడాలి, ప్రిపేర్ అయి ఉండాలి. సిద్ధపాటు లేకుండా చాలామంది మనం ఏం చేస్తామంటే జంప్ చేసేస్తాం, ఎగిరి జంప్ చేస్తాం, అట్లనే కాలు ఇరి కింద పడతాం, లేదా కాలు జారు కింద పడతాం, దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినాక ఆ పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్ మనకు తెలుస్తుంది, ఏ బాబు నువ్వు సిద్ధపడలేదు అందుకే దెబ్బలు తగిలినాయి. ఆ పెయిన్ మనకి తెలియజేస్తుంది నువ్వు ప్రిపేర్ అవ్వలే అని చెప్పి పెయిన్ మనకు తెలియజేస్తుంది. సో ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిద్ధపాటు తనం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయంలో, మన వ్యక్తిగత విషయంలో, దేవుని పరిచయ విషయంలో, కుటుంబాన్ని ముందు నడిపించే విషయంలో, మనం చేసే ఉద్యోగం విషయంలో, ప్రతి విషయంలో ప్రిపరేషన్ ఇస్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉన్నవాడు, స్కిల్ ఉన్నవాడు కాదు ముందుకెళ్ళేది, ప్రిపేర్ అయిన వాడు ముందుకెళ్తాడు. ఈ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్గానే ఉంటున్నారు. ఎందుకు? నార్మల్గా చదువుకొని ఉన్నవాళ్ళు ముందుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద చదువులు చదువుకోలేను. మొన్న ఒక ఆయనకి ఎన్విడి అని ఒక కంపెనీలో 2.6 crore per annum జాబ్ వచ్చింది. అయితే అంటే 2,60,00,000 జీతం ఉన్న శాలరీ ఉన్న జాబ్ వచ్చింది. పోనీ ఆయన ఎక్కడ చదివాడు? పై చదువులు బాగా పెద్ద పెద్ద యూనివర్సిటీ చదివాడంటే లేదు, నార్మల్ సింపుల్ కాలేజ్లో చదువుకున్నాడు. కానీ తను చేసింది ఏంటి తెలుసా? ప్రిపరేషన్, సిద్ధపడ్డాడు. ఇందాక డివోషన్ మెసేజ్లో కూడా మనం నోవా సార్ గురించి నేర్చుకున్నాం. గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ మనకు వస్తాయి, సిద్ధపడడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. నోవా యొక్క పడవ గురించి మనం నేర్చుకున్నాం, విన్నాం. నోవా జీవితంలో అసలు వర్షం అంటేనే తెలియదు. వర్షాకాలంలో మనం చూసేది ఎక్కువేంటి? వర్షం. కానీ నోవా ఏ కాలంలో కూడా వర్షం చూడలేం. పైనుంచి నీళ్లు పడతాయని అంటే ఆయన చెప్పే మాట విని ఎగతాళి చేసి వెళ్ళేవారు. అరే ఫూల్, నీకేం తెలుసురా అని తిట్టేసి వెళ్ళిపోయారు. అరే వెధవా, పైనుంచి నీళ్లు పడటమేంట్రా అని చెప్పి. ఆకాశము నుంచి నీళ్లు పడడం అనేది ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ థింగ్. అయితే ఎప్పుడు కూడా అప్పుడున్న జనరేషన్లో, అప్పుడున్న యుగంలో మనుషులు ఎప్పుడు కూడా చూడలేవు పైనుంచి నీళ్లు పడడం ఏంట్రా అని. అయితే తను వచ్చి పైనుంచి నీళ్లు పడతాయి, వర్షం పడుతుంది అంటే కూడా ఎవరు నమ్మలే, ఎగతాళి చేశారు. కానీ దేవుడు చెప్పిన మాటను విశ్వాసం ఉంచి, దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని పాటించి తను వెయిట్ చేసి సిద్ధపడ్డాడు. వారం రోజులు 10 రోజులు కాదు ఇక్కడ సిద్ధపడింది, కొన్ని సంవత్సరాలు సిద్ధపడ్డాడు. సంవత్సరాల సమయం పట్టింది ఆ యొక్క పడవని నిర్మించడానికి. సిద్ధపడుతూనే ఉన్నాడు, తను చేస్తూనే ఉన్నాడు, కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు. కుటుంబము తన తోడుగా ఉంది అంటే కుటుంబాన్ని కూడా సిద్ధపరిచారు, ప్రిపేర్ చేశారు, వారికి తెలియచేశాడు. వాళ్ళకి తెలియచేసి వైఫ్కి, పిల్లలకి, మొత్తం 8 మంది కుటుంబ సభ్యులకి తెలియచేసి అందరినీ ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేసినప్పుడు ఏమైంది తెలుసా? ఎప్పుడైతే ఆ యొక్క వర్షం అనేది పడిందో, ఆ యొక్క ఫ్లడ్ అనేది వచ్చిందో, ఎప్పుడైతే ఆ ప్రళయం అని వచ్చిందో, వీళ్ళందరూ టక చక అని ఆ పడవ ఎక్కేశారు, కూర్చున్నారు. మొత్తం వాళ్ళు సిద్ధపరచుకున్నారు. పడవని ఏం చేశారు? దే ప్రిపేర్డ్ ఇట్, ముందే ఏర్పాటు చేసుకున్నారు. సో వర్షం పడిన వెంటనే మిగతా వాళ్ళందరూ కూడా పడవల కోసము ఎతికిన సన్నివేశాలు ఉండొచ్చు, అప్పుడు సందర్భాలు ఉండొచ్చు. మిగతా వాళ్ళు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కూడా పడవల గురించి, అరే పడవ కట్టుకోవాలి అని చెప్పి ఆలోచించి ఉండొచ్చు. లేకపోతే ఏదైనా చెక్క ముక్క మీద ఎక్కైనా మనము దాన్ని చెక్కని తెచ్చుకొనైనా పట్టుకొనైనా వెళ్ళామని కంగారు పడి ఉండొచ్చు, టెన్షన్ పడి ఉండొచ్చు. కానీ నోవా మరియు తన కుటుంబం టెన్షన్ పడలే. దేవుడు చెప్పాడు ఏంటి? వర్షం వస్తుంది, ఫ్లడ్స్ వస్తాయి, నువ్వు పడవ కట్టు. ఆయన ఏం చేసిండు? ఓకే సార్, డన్ అని చెప్పి వెళ్ళిండు, మెటీరియల్స్ తీసుకొచ్చిండు. ఆ మెటీరియల్స్ కూడా మరి దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు వారు ఏ మెటీరియల్ తీసుకురావాలి, ఎన్ని ఇంచులు ఉండాలి, ఎగ్జాక్ట్ మెటీరియల్, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ జెనసిస్ చాప్టర్లో ఉంటుంది, బుక్ ఆఫ్ జెనసిస్లో ఉంటుంది, ఆదికాండంలో ఉంటుంది, 6వ అధ్యాయంలో ఉంటుంది, నోవా యొక్క చరిత్రను చూసినట్లయితే. అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ ఫాలో అయ్యి మనం ఏం చేసాడు? సిద్ధపడ్డాడు. సో వర్షం వచ్చిందంటే మనం ఏం చేస్తాం? జనరల్ వర్షం వచ్చిందంటే అంబ్రిల్లా తీసుకొని ఉంటాం కదా. మనం ఏంటి అంబ్రిల్లా ఎందుకు తీసుకొని పెట్టుకుంటాం? అది ప్రిపరేషన్.
నోవా ఏం చేశాడు? బోట్ కట్టి పెట్టాడు కాబట్టి చలో వర్షం పడుతుందని చెప్పి ఆ 8 మంది కుటుంబ సభ్యులకి మనము బోట్ ఎక్కాలని చెప్పి అందరు కలిసి బోట్ ఎక్కారు. వాళ్ళందరూ కూడా కాపాడబడ్డారు. సో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే నోవా ఏం చేశాడంటే సిద్ధపడ్డాడు. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. మనము సిద్ధపడాలి, ప్రతి విషయానికి కూడా సిద్ధపడాలి. ప్రిపరేషన్ లేకపోతే మనకి అవుట్కమ్ ఏముండదు. అవుట్కమ్ అసలు ఏముండదు. అంత మెస్సీ అయిపోతుంది, కేయాస్ అయిపోతుంది, అంత గజిబిజి అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది. సో ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి నచ్చిన విషయాలని బాగా ప్రిపేర్ చేస్తాం. ఇందాక చెప్పిన చికెన్ కర్రీ లాగా మంచిగా మ్యారినేట్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు తీసి మరి ఎలా వండాలి, ఓకే చిటికెడు ఉప్పు వేసారా, మసాలా వేసారా, నేను మిస్ అయ్యని చెప్పి మళ్ళీ రివైండ్ చేసుకొని మరీ చూసి చేస్తాం మనకి ఇష్టమైన విషయాలు. మనకు అంత పట్టించుకోలేని విషయాలను ఎక్కువ పట్టించుకోం, మనకు నచ్చని విషయాలను అంత పట్టించుకోం. కానీ మనకి నచ్చందా అనేది పక్కన పెట్టాలి. మనకి అవసరం కానిదా అనే దాని మీద ఫోకస్ చేయాలి. మనకి నచ్చిందా నచ్చకపోయిందా అనే విషయం మీద మనం ముందుకెళ్ళొద్దు, మన ఎమోషన్స్ మీద ముందుకెళ్ళొద్దు. మనకి ప్రాక్టికల్గా అవసరం లేదా, అవసరమా ఇది, చలో లెట్స్ ప్రిపేర్, ఇదంతా అవసరం లేదండి దీన్ని పక్కన పెట్టేసి అన్నట్టుగా. ప్రిపరేషన్ ఇస్ ఇంపార్టెంట్, సిద్ధపాటు అనేది ఇంపార్టెంట్. ప్రిపరేషన్ లేకపోతే మన లైఫ్లో ఫిట్గా ఉండలేం. మనం ఇప్పుడు ఒక సిరీస్ని మనం నేర్చుకుంటున్నాం లాస్ట్ సండే నుంచి, ఫిట్నెస్ ఫర్ లైఫ్ అనే ఒక సిరీస్ని. మన జీవితానికి ఒక ఫిట్గా ఉండాలి, ఫిట్నెస్ అనే విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే లాస్ట్ సండే ఏం నేర్చుకున్నాం చెప్పగలుగుతారా? చెప్పండి. లాస్ట్ సండే గట్టిగా ఫిజికల్ ఫిట్నెస్, శారీరకమైన బలము మనం పొందుకునే వారంగా ఉండాలి. మన లైఫ్ని నడిపించుకోవడానికి, మన కుటుంబాన్ని నడిపించడానికి ఈ 4 ఏరియాస్ ఫోకస్ చేయాలి. ఈ 4 ఏరియాస్ చాలా ఇంపార్టెంట్. చక్కచక్క చెప్పేస్తారా టకటక? ఫస్ట్ ఏరియా ఏంటిది? ఫిజికల్ ఫిట్నెస్. సెకండ్ ఏరియా స్పిరిచువల్ ఫిట్నెస్. థర్డ్ ఏరియా ఫైనాన్షియల్ ఫిట్నెస్. ఫోర్త్ ఏరియా ఫ్యామిలీ ఫిట్నెస్. ఈ 4 ఏరియాస్ మనము ఫోకస్ చేసి మనం ముందుకెళ్తే మనం కంటే తృప్తి పొందిన వాళ్ళు అసలు ఈ భూమి మీద ఉండరు. సాటిస్ఫైడ్ లైఫ్, హ్యాపీ లైఫ్, జాయస్ లైఫ్, జాయ్ఫుల్ లైఫ్. హ్యాపీకి జాయ్కి చాలా డిఫరెన్స్ ఉంది. హ్యాపీ అంటే జాయ్ ఏంటంటే ఇందాక చెప్పిన చికెన్ కర్రీ తిన్నావు అనుకో, నీ కడుపులో సంతోషం వస్తుంది కదా. నువ్వు చేసే మంచి పని ఏదన్నా ఉందనుకో, నీకు వచ్చే జాయ్ అది ఆత్మలో కలుగుతుంది. ఫిజికల్గా వచ్చేది హ్యాపీనెస్, నీ ఆత్మలో కలిగే సంతోషాన్ని జాయ్ అంటారు. సో నువ్వు ఎప్పుడైతే ఈ 4 ఏరియాస్ని ఫోకస్ చేసుకొని నీ లైఫ్ని ఫిట్గా నడిపించుకుంటావో అప్పుడు నీ జీవితంలో జాయ్ఫుల్గా ఉంటుంది, నీ ఆత్మలో తృప్తి పొందుతూ ఉంటావు. సో లాస్ట్ సండే ఫిజికల్ ఫిట్నెస్ గురించి మనం నేర్చుకున్నాం. ఎన్ని గంటలు పడుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి నేర్చుకున్నాం. ఎవరైనా పాటించారా? పాటించిన వాళ్ళు చేతులు ఎత్తండి. వాకింగ్ ఓకే, ఫుడ్ ఈటింగ్ ఓకే, పాటించండి. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. శారీరకమైన బలము లేకపోతే మనం ఏం చేయలేం. చేయాలని ఉంటుంది కానీ మన శరీరం సహకరించకపోతే మనము యాక్చువల్లీ ఇక్కడి నుంచి కూర్చొని లేచి ఇంకొక చైర్లో కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గమనించండి. రైట్, ఈరోజు టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ టాపిక్ ఈ యొక్క ఫిట్నెస్ ఫర్ లైఫ్ సిరీస్లో సెకండ్ టాపిక్ ఏంటంటే స్పిరిచువల్ ఫిట్నెస్. ఆత్మీయ సంబంధకరమైన బలం మనం పొందుకోవాలి. అయితే సంబంధకరమైన బలం పొందుకోవాలంటే దానికంటే ముందు ఫిజికల్గా ఫోకస్ చేయాలి. మనం ఫిజికల్గా ఫిట్గా లేకుండా మనం స్పిరిచువల్ ఫిట్నెస్ ఉన్నా కూడా మనం ఏం చేయలేం. ఎంత స్పిరిచువల్ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఫిజికల్గా మనం స్ట్రెంగ్త్ లేకపోతే మనం ఒక అడుగు తీసి ఒక అడుగు ముందుకు వెళ్ళలేము. చేయాలని ఆశ ఉంటుంది, చేయాలన్న తపన ఉంటుంది, చేయాలనే డిజైర్ ఉంటుంది, పట్టుదల ఉంటుంది. కానీ ఒంట్లో బలం లేకపోతే ముందుకు వెళ్ళలేము, పరిచయం చేయలేము, నడిపించుకోలేం కుటుంబాన్ని, అది తీర్చలేం, ఇది తీర్చలేం, పనులు చేయలేం. ప్రియమైన బిడ్డలారా, ఆత్మ సంబంధకరమైన ఇబ్బందులను మనం ఎదుర్కోవాలి అంటే స్పిరిచువల్గా మనం బలంగా ఉండాలి. కానీ దానికంటే ముందు ఫిజికల్గా బలముగా మనం ఉండాలి. హల్లెలూయా. సో అది స్పిరిచువల్ ఫిట్నెస్. స్పిరిచువల్గా ఆత్మ సంబంధకరంగా మీరు నిజంగా బలముగా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
ఆత్మ సంబంధంగా మీరు నిజంగా బలంగా ఉన్నా లేదో చెక్ చేసుకోండి ప్రియమందని బిడ్డలారా. ఈరోజు కొన్ని విషయాలను చూసుకుందాం. ఈ స్పిరిచువల్గా ఏ విధంగా మనం ఫిట్ కావాలి, ఈ ఆత్మ సంబంధకరమైన బలాన్ని ఏ విధంగా పొందుకోవాలి అని కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. రెడీయా? రెడీ? ఐ యు రెడీ? వెరీ నైస్. వాక్యంలోకి వెళ్దాం. 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 7, 8వ వచనం చూద్దాం. రైట్, 8వ వచనం చూద్దాం. చాలండి, ఒకసారి అందరము కూడా ఈ వచనాన్ని వర్డ్ టు వర్డ్ ఒకసారి గమనించుకుందాం, చదువుదాం, సీరియస్గా విందాం. ఓకే, అర్థం చేసుకుందాం. ఓకే, రైట్, 1 2 3 రెడీ. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములలో రాబోవు జీవము విషయములలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. అనగా శరీర సంబంధమైన సాధకము, ఫిజికల్ ఫిట్నెస్ మంచిదే, కానీ అది కొంచెం మట్టుకే. కానీ ఆత్మ సంబంధకరమైన విషయము చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడంటే తెలుసా? జీవము, దైవభక్తి ఇప్పటి జీవము విషయములో రాబోవు విషయములలో కూడా నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. హల్లెలూయా. సో స్పిరిచువల్గా ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అయితే మనం చాలామంది అనుకుంటారు ఈ స్పిరిచువల్గా ఫిట్గా ఉండాల్సిన వాళ్ళు కొంతమందేలే అనుకుంటాం. ఈ కొంతమంది ఎవరు తెలుసా? పాస్టర్ అమ్మ, ఇవాంజలిస్టు, బైబిల్ టీచరు, లేకపోతే ప్రాఫిట్స్, దేవుని పరిచర్య చేసే వాళ్ళకే అవసరం అని చెప్పి అనుకుంటాం. కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొకళ్ళు అనుకుంటారు మేము ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తే అయిపోయింది నా పని, చాలు, ఇంకా ఎవ్రీ సండే సంఘానికి వెళ్ళి నేను వాక్యం విని సంఘస్థులతో కలిసి 4 పాటలు పాడితే కథం, నేను బలం పొందుకున్నాను, డన్ అని చెప్పి అనుకుంటాం. కానీ ఓన్లీ సండే మాత్రమే వెళ్ళి మనం పాటలు పాడి వాక్యం వినంత మాత్రాన బలము పొందుకోవడానికి ఒక డోర్ ఓపెన్ అవుతుంది. సంఘముకి వెళ్ళి వాక్యం విని పాటలు పాడి ఇతర విశ్వాసులతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏమవుతుందంటే ఒక డోర్ ఓపెన్ అవుతుంది. స్పిరిచువల్గా మనం ఎదగడానికి ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అయితే చాలామంది అనుకుంటారు నేను చర్చికి వెళ్తే అయిపోతుంది, నా పరిస్థితి అన్ని సెట్ అయిపోయినా అని చెప్పి అనుకుంటుంటాం. కానీ కాదు, మనము నిరంతరము కూడా ఈ స్పిరిచువల్గా ఆత్మ సంబంధకరమైన బలము పొందుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా మనము భయపడకుండా ధైర్యంగా నించొని ఎదుర్కోగలుగుతాం. ప్రియమందని బిడ్డలారా, హల్లెలూయా. బైబిల్లో 3 పేర్లు చెప్తా, మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఒకరి పేరు దానియేలు, విన్నారా? ఓకే. ఒకరి పేరు దావీదు, విన్నారా? ఒకరి పేరు ఎస్తేర్. ఈ 3 కూడా వారు స్పిరిచువల్గా ఆత్మ సంబంధకరమైన బలముకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అలా అని చెప్పి ఫిజికల్ ఫిట్నెస్కి ఇవ్వలేదని కాదు. ఫిజికల్గా ఫిట్నెస్ ఆ రోజుల్లో జిమ్ములు లేవు, కానీ జిమ్ ఉంటే మాత్రం ఫస్ట్ పర్సన్ వీళ్ళే ఉంటారేమో అంత సీరియస్గా ఫిజికల్గా వాళ్ళు ట్రైనింగ్ అవుతుండేవాళ్ళు. అయితే స్పిరిచువల్గా ఫిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, స్పిరిచువల్గా ఫిట్ ఉండడం వల్ల వారి యొక్క ఫిజికల్ బాడీలో ఉన్న ఫిట్నెస్ బయటికి వచ్చి దావీదు అనే వ్యక్తి ఏం చేశాడంటే సింహాలను కూడా చంపగలిగాడు, తన గొర్రెలను కాపాడుకోగలిగాడు. ప్రియమందని బిడ్డలారా, అదే కుర్రవాడు వచ్చేసి గొలియాత్ దగ్గర అంత ఎత్తుగా జాయింట్ లాగా ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చేసి ఏమన్నాడు? దావీదుని అతను ఆ జాయింట్ ఏమన్నాడు చెప్పండి? డైలాగ్ ఉంటుంది ఒకటి, నేనేమన్నా కుక్కని అనుకుంటున్నావా అని చెప్పి డైలాగ్ వేస్తాడు. ఎవరు? గొలియాతు. అంత ధైర్యముగా నించోడానికి దావీదుకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందంటే దేవుని దగ్గరికి వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చింది. కానీ ఎలా వచ్చిందంటే తను ఆత్మ సంబంధమైన విషయంలో బలముగా ఉన్నాడు కాబట్టి. మనకంటే 2 అడుగులు 3 అడుగులు ఎత్తున్న వారి దగ్గరికి మాట్లాడాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడతాం. మనకంటే కొంచెం బలశాలి, ప్రాపర్ 6 ప్యాక్ బాడీ బిల్డింగ్ బాగా ఉన్నదనుకో, ఆయన దగ్గర కనిపించిన భయ్య కొంచెం ఇచ్చరా,
లేదా మనకంటే చిన్నవాడు అనుకుంటే లేరా పోనాడు అని అంటాం. అదే మనకంటూ ఇట్లా వచ్చింది అనుకోండి, అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ కెన్ యూ మూవ్, కొంచెం జరుగుతారా అన్న అని అంటాం. ఏమిట్రా అంటే ఏం లేదన్న అని అంటాం. అట్లాంటి సిట్యువేషన్లో దావీదు ఉండి జయంట్ గొలియాతు ఎదురుగా నించొని ఛాలెంజ్ చేసిండు. ఎవరు? గొలియాతు కన్నా డైలాగ్కి రిటర్న్ డైలాగ్స్ ఇచ్చి ఛాలెంజ్ చేసి అక్కడ ఉంచి గొలియాతుని ఓడించిండు. అసలు ఎలా వచ్చింది ఇక్కడికి? దావీదుకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే తను స్పిరిచువల్గా ఆత్మ సంబంధకరంగా బలము పొందుకుంటూ ఉన్నాడు ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర నుంచి. హల్లెలూయా. ఇప్పుడు అదే బాడీ బిల్డరు, చాలాసార్లు మీరు గమనించి ఉంటారు, జరుగుతుంది కూడా ఇలాంటి సందర్భము. వాళ్ళు చాలా బలంగా ఉంటారు, ఓకే, కానీ వారికంటే చిన్నగా బక్కగా ఉన్న వారికి కూడా వింటారు. నేను చెప్పేది అర్థమవుతుందా? కానీ వారికంటే చిన్నగా బక్కగా ఉన్న వారికి కూడా వింటారు. చిన్నగా బక్కగా ఉన్నవాడు, పొడుగుగా బజిల్గా బాడీ బిల్డింగ్ ఉన్నవాడు అరే ఇటు రారా అంటే ఆ పెద్దగా ఉన్నవాడు వచ్చి అన్న వస్తున్నా అని చెప్పి వస్తాడు. దీని డిఫరెన్స్ ఏంటి అంటే ఒకడికి ధైర్యం ఉంది, చిన్నగా బక్కగా ఉన్నవాడు వాడికి శరీరంలో కండలేకపోయినా గుండెలో ధైర్యం ఉంది. ఆ పొడుగ్గా బలంగా ఉన్న వ్యక్తికి ఏంటంటే కండు ఉంది కానీ ధైర్యం లేదు. మన జీవితంలో భయము పోవాలంటే ఫస్ట్ ధైర్యం రావాలా. ధైర్యము భయం ఒక చోట ఉండవు. చీకటి మరియు వెలుగు ఒక చోట ఉండదు. చీకటి ఉందనుకోండి, లైట్ వేస్తే వెలుగు వస్తుంది, వెలుగు వచ్చిందంటే ఏమవుతుంది? చీకటి వెళ్ళిపోద్ది. అదేవిధంగా ధైర్యము మరియు భయం ఒక చోట ఉండవు. ఫియర్ అండ్ కాన్ఫిడెన్స్ విల్ నాట్ స్టే టుగెదర్. వాళ్ళిద్దరికి పడదు. ధైర్యం ఎప్పుడు వస్తుందో భయం వెళ్ళిపోద్ది. భయం ఎప్పుడైతే ఎంటర్ అవుతుంటుందో ధైర్యం వెళ్ళిపోతుంటుంది. మన జీవితంలో భయపడకుండా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మనకి ధైర్యం కావాలి. ఆ ధైర్యం మనకు ఎక్కడికి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఆ ధైర్యం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే మనం ఆత్మలో బలపడినప్పుడు ముందుకెళ్తున్నప్పుడు ఆ ధైర్యం అనేది వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. అది దావీదు. మరి దానియేలుని ఎక్కడ పంపించారు? సింహాల బోన్లు వేసేశారు. ఒక కర్ర తీసుకెళ్ళలేదు, ఒక బెల్టు తీసుకెళ్ళలేదు, లేకపోతే ఆ యొక్క లయన్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఒక పరికరాలు ఏవి కూడా తీసుకెళ్ళలేదు. ఎవరు? దానియేలు. ఏదో ఏమంటారు, ఏదో చిన్న పార్టీకి పిలిచినట్టు లోపలికి ఎంటర్ అయిపోయాడు. ఎక్కడికి? సింహాల బోనులోకి లోపలికి వచ్చి ఏదైనా అరుగు ఏదో ఉంటే అక్కడ కూర్చున్నాడు. ఎవరు? దానియేలు. చుట్టుపక్కల ఎవరున్నారు? చిన్నపిల్లలు కాదు. ఆయన వెళ్ళింది డే కేర్ సెంటర్ కాదు. చిన్నపిల్లలు లేరు అక్కడ. ఎవరున్నారు? లయన్స్ ఉన్నాయి అక్కడ, సింహాలు ఉన్నాయి. ఎవరున్నారు ఇక్కడ చెప్పండి? సింహాలు ఉన్నాయి. మన రోడ్లో ఇంటి బయటకు వచ్చేసి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి ఒక కుక్క సీరియస్గా చూస్తుంది అనుకోండి, ఒక కుక్క సీరియస్గా ఇట్లాగే చూస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? అబ్బో ఇది తేడాగా ఉందని చెప్పి నాకు ఎందుకు వచ్చింది బాధ అని చెప్పి అటు తిరిగి వెళ్ళిపోతాం కదా. అది సర్వసాధారణమైన విషయం. కానీ దానియేలు వేసింది ఎక్కడ? లయన్స్ డెన్లో. ఇక్కడ ఒక్క లయన్ కాదు, లయన్స్. ఓకే, బహువచనాన్ని వాడారు, ప్లూరల్. అంటే ఒకటి కంటే ఎక్కువ. బేసిక్గా లయన్స్ వేటాడు. ఓకే, లయన్స్ వేటాడు. లయనస్ అనగా లయన్, మేల్ లయన్ కాకుండా ఫీమేల్ లయన్ వేటాడి తీసుకొస్తే మేల్ లయన్ తింటుంది జనరల్గా, లేకపోతే ఇంకెవరో వచ్చే తింటుంది. లయన్ పెద్ద వేటాడదు. కానీ పక్కనున్న ఫుడ్ని మాత్రం వదలదు లయన్. లయన్ ఇస్ సో లేజీ బట్ సో ఫెరోషియస్. కానీ పక్కనున్న ఫుడ్ని వదలదు. అయితే దానియేలు పక్కనే ఉన్నాడు. ఓకే, మంచి బఫే ప్లేట్లో ఇచ్చినట్టుగా దానియేలుని ఇచ్చారు అందరు కలిసి. ఎవరికి? లయన్స్కి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు లయన్కి. వెళ్ళి ఒక చెస్ ఇట్లా రారా అని చెప్పి ఇలా అంటే దాని పంజాతో ఇలా అంటే ఇలా ఊడిపడితే తినేసిద్ది. అంత బలంగా ఉంటుంది లయన్. అంత ఈజీగా వచ్చిన ఫుడ్ని లయన్ వదలదు. కానీ దానియేలుని ఎవ్వరు కూడా టచ్ చేయలే, ఏ లయన్ కూడా టచ్ చేయలే. ఏదో చిన్న పప్పీసు, చిన్న మా ఇంట్లో జెస్సీ అని చిన్న పప్పీ ఉంటుంది. అది వచ్చేసి దాన్ని ఇక్కడ తల మీద ఇట్లా పెట్ చేయమని అంటుంటుంది అనమాట.
ఓకే, మీకు తెలుసు చిన్న చిన్న పప్పీస్ వచ్చేసి మన దగ్గరికి వచ్చేసి ఇలా పెట్ చేయమని ఉంటుంది. మీకు ఇంట్లో డాగ్స్ ఉంటే మీకు తెలుస్తుంది. నాకు తెలిసి దానియేలు దగ్గరికి ఆ లయన్ వచ్చి ఉండొచ్చు, అలాగా లయన్ వచ్చేసి నన్ను పెట్ చేయమని ఉండొచ్చు. మరి దానియేలు దగ్గర దేవుడు ఉన్నాడు, నీ దగ్గర దేవుడు ఉన్నాడు, నా దగ్గర దేవుడు ఉన్నాడు. కానీ దానియేలుకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కానీ అది ఎలా వచ్చిందంటే తను ఆత్మలో బలపడుతూ ఉన్నాడు తన జీవితంలో. దానియేలుకు ఉన్న క్రమశిక్షణ మన ఎవ్వరికీ లేదు. దానియేలు ఖచ్చితంగా మినిమం 3 times ప్రేయర్ చేస్తాడు. అసలు ప్రేయరే చేయొద్దు, ప్రార్థనే చేయొద్దు అని చెప్పి శాసనాన్ని, ఒక లాని మరి రిలీజ్ చేసిన రాజ్యములో తను ఏం చేశాడంటే, నువ్వు ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, నేనైతే ప్రేయర్ చేస్తా. ఎందుకంటే నా దగ్గర మహోన్నతకరమైన సర్వసృష్టికర్తమైన దేవుడు నా తోడు ఉన్నాడు అని ధైర్యంగా అక్కడ నించొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అందుకనే యాక్చువల్గా దాన్ని తీసుకెళ్ళి సింహాల బోన్లు వేశారు. సింహాల బోన్లు వేసినప్పుడు కూడా తను బోన్లో ఎంటర్ అవుతున్నప్పుడు కూడా తను సార్ ప్లీజ్ సార్ ఇది ఒక్కసారి వదిలేయండి సార్ నన్ను బతిలాడలే. కానీ దేవుడి వైపు చూస్తూ దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ఎందుకు? తను స్పిరిచువల్గా ఫిట్గా ఉన్నాడు, స్పిరిచువల్గా బలంగా ఉన్నాడు, ఆత్మ సంబంధకరంగా బలంగా ఉన్నాడు. ప్రేమందని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి ఎస్తర్ గురించి తెలుసు. ఈ రోజులో ఇప్పుడు జనరేషన్లో అసలు యూదులు ఉన్నారంటే దానికి కారణం 2. ఒకటి దేవుని యొక్క మహాకృప, మరొకటి ఎస్తర్ తీసుకున్న నిర్ణయం. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఎందుకు? యూదుల్ని మొత్తం హతమార్చాలి అని చెప్పి హామాను వేసాడు ప్లాను హతమార్చాలి. ఆల్రెడీ శాసనాలు, డిక్రీస్ అన్నీ రిలీజ్ అయిపోయాయి, ఆర్డర్స్ అన్నీ రిలీజ్ అయిపోయాయి అందరిని చంపేయమని. కానీ మొర్దెకై ఎస్తర్ వాళ్ళ బాబాయ్ వచ్చేసి, నువ్వు కొరకే, దిస్ ఇస్ ద పర్పస్, ఇది నీ పర్పస్, నువ్వు వెళ్ళి మాట్లాడు, ఏదో ఒకటి చేయంటే తను 3 రోజులు ఫాస్టింగ్ ఉంచి బలము పొందుకుంది. తనతో ఉన్న వారందరినీ కూడా ఉపవాస ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? కొన్ని క్యాలరీస్ తగ్గుతాయి. ఎందుకు? ఫుడ్ తినం కాబట్టి. కానీ ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? స్పిరిచువల్గా నువ్వు బలం పొందుకుంటావు. ఎస్తరు ఎందుకు ప్రార్థన చేయమన్నది అందరినీ? ఉపవాస ప్రార్థన ఎందుకు చేయమన్నది? 3 రోజులు తిండి మానేసి నీళ్ళు కూడా తాగకుండా 3 days ఫాస్టింగ్ చేశాను. ఎందుకు తెలుసా? స్పిరిచువల్గా బలము పొందుకుంటే ధైర్యం వస్తుంది, అప్పుడు వెళ్ళి రాజు దగ్గర నుంచి మాట్లాడవచ్చు అని చెప్పి. అయితే ధైర్యం దేనికి? యూదులను కాపాడడానికి. ఇదంతా తర్వాత మ్యాటర్. యాక్చువల్గా ధైర్యం దేనికి తెలుసా? రాజు దగ్గర నించొని మాట్లాడడానికి. ఆ రోజుల్లో రాజుతోని రాని మాట్లాడాలంటే అపాయింట్మెంట్ ఉండాలి, ప్రీ బుక్డ్ అపాయింట్మెంట్ ఉండాలి. అంటే ముందుగానే అట్లీస్ట్ 24 గంటల నుంచి 45 గంటల ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే అప్పుడు రాజు అపాయింట్మెంట్ ఇస్తే రాణి వచ్చి అప్పుడు రాజుతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో వేరులేండి. ఈ రోజుల్లో భార్య భర్తతో మాట్లాడాలన్నా, భర్త భార్యతో మాట్లాడాలన్నా అపాయింట్మెంట్స్ ఏం అవసరం లేదు. కానీ ఆ రోజుల్లో అపాయింట్మెంట్ ఉండాలి. అయితే ఇక్కడ అపాయింట్మెంట్ లేదు, అపాయింట్మెంట్ దొరకలేదు. కానీ రాణి, ఎస్తర్గా ఉన్న రాణి తను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం, ఇంపార్టెంట్ విషయం ఉంది అక్కడ. తను మాట్లాడకపోతే యూదులందరూ చనిపోతారు, వంశం మొత్తం కూడా ఎగిరిపోద్ది. అయితే వెంటనే తను ప్రార్థన చేసింది, విశ్వాసముతో ఉపవాస ప్రార్థన చేసి తను అప్పుడు వెళ్ళి రాజు దగ్గర నించొని మాట్లాడింది. అయితే అలా అపాయింట్మెంట్ లేకుండా ఎవరైనా వచ్చి రాజుతో మాట్లాడితే వాళ్ళ తల తీసేస్తారు, అంత భయంకరమైన శిక్ష వేస్తారు ఆ రోజుల్లో. కానీ దేవుడు, ఆమెకు తెలుసు ఇవన్నీ, ఏది తల తీసేస్తారు, పనిష్మెంట్ తీసేస్తారు, లేకపోతే సింహాల బోన్లు వేస్తారు, అన్నీ తెలుసు. అయినా కూడా మాట్లాడాలి అని చెప్పి, కానీ మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? నాకు ధైర్యం కావాలి. నాకు ధైర్యం కావాలంటే నేను బలపడాలంటే ఉపవాస ప్రార్థన చేసి నేను బలపడాలి అని తెలుసుకొని, అర్థం చేసుకొని, నిర్ణయించుకొని మరి ఉపవాస ప్రార్థన చేసి ఆత్మలో బలము పొందుకున్నాక తను వెళ్ళి రాజు ముందు మాట్లాడింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ మీరు గమనించినట్లయితే ఆ యూదులు కాపాడబడ్డారు. ఈ రోజుల్లో మరి యూదులు నిజంగా ఈ యొక్క భూమి మీద బ్రతికే ఉన్నారు, వారికి వంశం ఉంది, వారికి ఆనవాళ్ళు ఉన్నాయి, జీవముగా ఉన్నాయి అని అంటే దానికి కారణము ఎస్తరు తీసుకున్న నిర్ణయము. అది ఏంటి అంట? ఆత్మ సంబంధకరమైన బలము పెట్టి తనము ముందుకెళ్ళింది. హల్లెలూయా.
సో గమనించుకోవాలి, మనం ఏం చేస్తున్నాం మన జీవితంలో. మనకు ధైర్యం ఉందా? భయభ్రాంతులవుతున్నామా? భయభక్తులుగా దేవుని యందు భయభక్తులు ఉండాలి, కానీ లోకమును చూసి కూడా భయపడుతున్నామా? ఇతర విషయాలను చూసి భయపడుతున్నామా? లేకపోతే ధైర్యంగా ఉంటున్నామా? మనకు ధైర్యముగా ఉండాలంటే మనం ఆత్మలో బలపడాలి. ఆత్మలో దేవుని దగ్గర నుంచి మనము బలము పొందుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా అండి? అది ఆత్మలో బలము పొందుకుంటే ఏమవుతుంది, ఎలా ఉంటుంది అన్న విషయాలు. సో అసలు ఈ ఆత్మలో మనం ఎలా బలం పొందుకోవాలని కొన్ని విషయాలు మనం గమనించుకుందాం. ఒక మాట చూద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. చాలండి. ఇక్కడ యోబు ఏమంటున్నాడు? యోబు గురించి మీ అందరికీ తెలుసు. యోబు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టాపిక్కి. యోబు లేచిన దగ్గర నుంచి ఉదయం లేచాడు, ఒక రోజున ఒక్కదాని తర్వాత అంత లాస్. క్యామెల్స్ పోయినాయి, కొన్ని వందల వేల క్యామెల్లు పోయినాయి, గొర్రెలు పోయినాయి. పాపం యోబు ఒకరోజు ఇట్లా కూర్చున్నాడండి, ఇలా చైర్ వేసుకొని కూర్చున్నాడు. సాయంత్రం మంచిగా వచ్చి చల్లగాలి కూర్చున్నట్టున్నాడు. ఒక పనోడు వచ్చి సార్ 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 అన్నాడు. ఏమైంది అంటే, సార్ మీ 500 గొర్రెలు ఎగిరిపోయినాయి, చనిపోయినాయి అన్నాడు. అవునా అన్నాడు. ఇంకొక ఆయన వచ్చేసి సార్ మీ 300 మేకలు కూడా చనిపోయినాయి అని అన్నాడు. అవునా అని అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి సార్ మీ క్యామెల్స్, మీ 600-700 క్యామెల్స్ అవి కూడా మొత్తం చనిపోయినాయి, అవి కూడా ఎగిరిపోయినాయి. ఇంకొకటి వచ్చి ఇంకో న్యూస్. అలాగా బ్యాక్ టు బ్యాక్ ఒక దాని తర్వాత ఒకటేసారి సునామీ లాగా వచ్చేసింది యోబు మీదకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పనులు బారిపోతున్నారు, మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. తన కుటుంబంలో, తన యొక్క ఉన్న ప్రాంతంలో, తన యొక్క రూల్ చేసే లేకపోతే తను చూసుకునే పనులలో మొత్తం ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, అంత కేయాస్ అయిపోయింది, అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. అక్కడే కూర్చున్న యోబు ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. మనసులో బాధపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. కేయాస్ అయిపోయింది, మెస్సీ అయిపోయింది తన మైండ్ అంతా కూడా. అప్పుడు భార్య వచ్చి కూడా అని అంటది, ఓకే నువ్వు చచ్చిపోయినా పర్లేదు, దేవుణ్ణి చూసించి చచ్చిపో కదా, నువ్వు ఏం మాట్లాడకుండా ఉంటున్నావు, ఎలాగ ఉండగలుగుతున్నావు అని అంటాడు. అసలు యోబు నిజంగా ఏం అనకుండా అలా ఉండగలిగాడంటే దానికి కారణం ఏంటి తెలుసా? తను ఆత్మలో బలముగా ఉన్నాడు, ఫిజికల్గా వీక్ అయిపోయాడు. అక్కడ ఆ యొక్క న్యూస్ వింటున్న యోబు అది పోయింది ఇది పోయింది అనగానే ఏమవుతుంది తెలుసా? ఎమోషన్స్ అనేది తన మైండ్లోకి వచ్చేసి టెన్షన్ పడడం స్టార్ట్ అవుతాడు, యాంగ్జైటీ వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బాధపడడం, వర్రీ, సాడ్నెస్ అన్నీ వస్తాయి ఫిజికల్గా. కానీ ఆత్మలో బలంగా ఉన్నాడు, ఆత్మలో స్థిరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆత్మలో బలపడి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తిట్టుంటారు ఆయన్ని. సొంత భార్య వచ్చి తిట్టింది, పనులు తిట్టరా? సొంత భార్య వచ్చి తిట్టి ఇంత పోతుంటే నువ్వు ఇంకా దేవుడిని పట్టుకొని కూర్చుంటావే, ఒక్కసారైనా దేవుని తిట్టేసి అవసరమైతే నువ్వు చచ్చిపో అని చెప్పి విసుక్కొని ఒక మాట అనేసి వెళ్ళిపోద్ది. అయినా కూడా ఆ సమయంలో, ఆ స్థితిలో తను బలముగా ధైర్యంగా దేవుడున్నాడు అని చెప్పి అలాగే ఉండగలిగాడంటే దానికి కారణము తను ఆత్మలో బలపడిన ఉన్న వ్యక్తిగా ఆయన అంటున్న మాట ఇది. హల్లెలూయా. ఆ మాట మరొకసారి చదువుదాం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. చాలండి, ఇక్కడ అందరం కలిసి చదువుదాం ఈ మాట. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాట నా స్వభాభిప్రాయము కంటే, నా పర్సనల్ ఒపీనియన్ కంటే ఎక్కువగా చూసా నేను. మన లైఫ్లో జరుగుతున్న విషయాలన్నిటిని బట్టి మనకు ఒపీనియన్స్ వచ్చేస్తాయి, ఆలోచనలు వచ్చేస్తాయి, అభిప్రాయాలు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యోబు? నా పర్సనల్ ఒపీనియన్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, నా పర్సనల్ ఒపీనియన్ కాదు, దేవుని యొక్క మాట నాకు ఇంపార్టెంట్. అలాగా దేవుడి యొక్క మాట ఇంపార్టెంట్ అని, దేవుడి మీద ఆధారపడాలి అని చెప్పి అంత కసితో, అంత డిజైర్తో, పట్టుదలతో ఎలా ఉండగలిగాడు యోబు? ఒక్కసారి ఆలోచించండి. జనరల్గా మన జాగ్రత్తగా పసిపిల్లలాగా చూసుకునే ఫోన్ పోయితే కింద మీద అయిపోతాం, అవునా కదా? ఫోన్ పోవడం పక్కన పెట్టండి, దాని మీద స్క్రాచ్ అయితే చెప్తున్నా,
అది స్క్రీన్ పగిలింది అనుకోండి, కథం డే అంతా మూడ్ ఆఫే. ఓకే, స్క్రీన్ పగిలింది, డే అంతా మూడ్ ఆఫ్. సాయంత్రం ఆ ఫోన్ పోయింది, సిమ్ పోయింది, నెంబర్లు పోయినాయి, మొత్తం పోయింది. నెక్స్ట్ డే నీ సైకిల్ పోయింది, సాయంత్రానికి బండి పోయింది. నెక్స్ట్ డే కారు పంచర్ అయింది, కారు టైర్ కూడా ఎత్తుకెళ్ళిపోయాడు. అప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి మన మైండ్లో ఏం రన్ అవుతుందో ఒకసారి ఆలోచించారు. అరే ఏంది ఇది, కొంచెం గ్యాప్ కూడా ఇస్తలేరు, ఒకదాని తర్వాత ఒకటి పోతుంది, బ్యాక్ టు బ్యాక్, ఒకదాని తర్వాత అని అన్న పరిస్థితుల్లో మనము నీరసించిపోతాం, ఫిజికల్గా డ్రైన్ అయిపోతాం, బలమంతా వెళ్ళిపోద్ది, శరీరంలో ఉన్న బలమంతా వెళ్ళిపోయి నీరసం వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు, కృంగిపోతాం, కుమిలిపోతాం, డోర్ లాక్ వేసుకుని లోపల ఏడుస్తూ ఉంటాం, ఎవరినితో మాట్లాడం, కాల్ చేస్తాం ఎత్తం, మనల్ని మనం సపరేట్ చేసుకుంటాం, మనల్ని మనం ఒంటరిగా చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కానీ స్పిరిచువల్గా బలము పొందుకున్న వ్యక్తి మాత్రము ధైర్యంగా లోపల ఉండడు, బయటకు వస్తాడు. ఫోన్ పోయిందా, పోతే పోనీ, దేవుడు నాకు ఇంకోటి ఇస్తాడు, ఇంకా మంచిది ఇస్తాడు. కారు పోయిందా, టైర్ పోయిందా, బైక్ పోయిందా, పోతే పోనీ, దేవుడు నాకు ఇస్తాడు అని బలముగా ధైర్యంగా ఉంటాడు అక్కడ. యోబు అదే చేశాడు. యోబు యొక్క పరిస్థితిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ ఎగ్జాంపుల్ వాడాను. యోబు జీవితంలో ఒకదాని తర్వాత అన్నీ ఎగిరిపోతున్నాయి, ఫట్ 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 అని, ఏది ఉండట్లే. మనం కూడా అలాంటి పరిస్థితులు చూసాం కొంతమంది. మనం ఎగ్జాక్ట్గా యోబులాగా చూడకపోయినా కొన్ని పరిస్థితులు చూసాం. జాబ్ పోతుంది ఒకసారి, ఒకదాని తర్వాత ఫట్ ఫట్ అని, ఒకరి జాబ్ పోయినాక ఇంకోరి జాబ్ పోయినా, హస్బెండ్ జాబ్ పోతుంది, వెంటనే వైఫ్ జాబ్ పోయింది, తర్వాత బ్యాంక్లో డబ్బులు కూడా పోయినాయి, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయినాయి. ఏం చేయాలి అర్థం కాదు, బ్యాక్ టు బ్యాక్, ఒకదాని తర్వాత. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా నీ జీవితం నడిపించుకుంటున్నావు? నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా, లేకపోతే నిజంగా ధైర్యంగా ఉంటున్నావా? నువ్వు ధైర్యంగా ఉండగలగాలంటే స్పిరిచువల్గా నువ్వు బలం పొందుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, ఆయన పెదవులు ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయం కంటే ఎక్కువ ఎంచి తినను అనుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, గమనించుకోవాలి మనం. సో దేవుడు చెప్పిన విషయాలని మనము పక్కన పెట్టొద్దు. ఏ విధంగా మనం ఆత్మ సంబంధంగా బలము పొందుకోవాలంటే, మన యొక్క ఆత్మని ఈ యొక్క బైబుల్ అనే యొక్క ఇన్ఫర్మేషన్, బైబుల్ అనే యొక్క ఫుడ్, ఆహారముతోని మనం నింపుకోవాలి. మన యొక్క బైబుల్ అనే విషయాలు, దేవుని యొక్క మాటలతోని మన యొక్క హృదయాన్ని, మన జీవితాన్ని నింపుకోవాలి. అనగా బైబుల్ నిరంతరం మెడిటేట్ చేస్తుండాలి, చదవాలి. ప్రార్థన చేస్తుంటాం, అందరం ప్రార్థన చేస్తుంటాం, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. ఎవ్రీబడి విల్ ప్రే. కానీ నువ్వు ప్రేయర్ చేసి నువ్వు యాక్టివేట్ అవ్వాలంటే, ప్రేయర్ చేసిన విషయం యాక్టివేట్ అవ్వాలంటే నువ్వు బైబుల్ చదవాలి. బైబుల్ చదువుకుంటే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క శక్తితో కుమ్మరించబడతావు. హల్లెలూయా. నీ యొక్క శరీరానికి ఫిజికల్ ఫుడ్ ఏదైతే అవసరమో, అదేవిధంగా నీ స్పిరిచువల్ బాడీకి స్పిరిచువల్ ఫుడ్ ఖచ్చితంగా అవసరం. మార్నింగ్ ఎంతమంది టిఫిన్ చేశారు? చేయలేదా? అందుకే కొంతమంది నీరసంగా ఉన్నట్టున్నారు. పోనీ నిన్న రాత్రి డిన్నర్ చేశారా? చికెనా మటనా? నాటుకోడా? గోంగూర చికెనా? సూపర్. ఈరోజు మధ్యాహ్నం తింటారా? నైట్ తింటారా? తింటారు కదా. ఎందుకు? మన ఫిజికల్ బాడీకి బలం అవసరం. మన ఫిజికల్ బాడీకి బలం అవసరమైనప్పుడు మన స్పిరిచువల్ బాడీ అంటే మన ఆత్మకి కూడా బలం అవసరం. ఆ ఆత్మకి బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యము నుంచి. ఆ దేవుని వాక్యం మనం మెడిటేట్ చేయాలి. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపని. చాలండి, మళ్ళొకసారి 2వ వచనం చదవండి. 2-3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి
మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఆ. అది మహానానందమని చాలండి. ఎంచుకొనుడి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాక్యం ఏం చెప్తుందంటే, మీకు ఒత్తిడి కలిగించే పరిస్థితి ఉందనుకుంటే మీరు సంతోషించండి, మహా ఆనందాన్ని ఎంచుకోండి. ఆనందము నెక్స్ట్ లెవెల్ మహా ఆనందం. ఆ మహా ఆనందం ఎంచుకోండి. నీకు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయా, నిన్ను ఒత్తిడి చేసే పరిస్థితులు ఉన్నాయా, నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయా, దాన్ని చూసి ఆనందించండి అంటున్నాడు. ఈరోజు నువ్వు అవమానపడిన పరిస్థితుల్లో ఉన్నావా, వేలెత్తి చూపించిన పరిస్థితుల్లో ఉన్నావా, నువ్వు తప్పు చేయకపోయినా కూడా ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆనందించుడి, మహా ఆనందించుండి అంట. ఎందుకు? నెక్స్ట్ వచనం చదవండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీరు సంపూర్ణులగునట్లు, మీరు కంప్లీట్గా అయ్యేటట్లు, మీరు దేంట్లో కూడా కొదవలేని వారుగా ఉండినట్లు ఓర్పు తెచ్చుకుంటారు, పేషెన్స్ని తెచ్చుకుంటారు. అనగా మీరు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్తో, మీరు ఒత్తిడి ఉన్న పరిస్థితులతో, ఇబ్బందికరమైన పరిస్థితుల ద్వారా ఏమవుతుందో తెలుసా? బలము పొందుకుంటారు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని చెప్తుంది. మీరు ఇంకా బలమును పొందుకుంటారు. ఈరోజున నీ జీవితంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉందా? గమనించు. ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి దేవుడు నిన్ను ఎందుకు నడిపిస్తున్నాడు, ఎందుకు అనుమతిస్తున్నాడు, ఎందుకు అలౌ చేస్తున్నాడు అంటే నిన్ను ఇంకా బలపరచడానికి. ఏ విధంగా? స్పిరిచువల్గా బలపరచడానికి. నిన్ను అర్జెంటుగా స్పిరిచువల్గా బలపరిచి ఏం చేస్తాడు దేవుడు అని ఆలోచించవచ్చు. ఎందుకు తెలుసా? పరలోకములోకి ఎంటర్ అయ్యేది ఎవరు తెలుసా? స్పిరిచువల్గా బలపడిన వారు మాత్రమే. కోర్స్ మనకు తెలిసిన మాట, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు వెళ్తారు. కానీ రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు అక్కడే ఉంచాడు కదా, బలపరుస్తాడు, స్పిరిచువల్గా బలపరిచి తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో ఆయన ఆలోచన, ఆయన డెస్టినేషన్, ఆయన ఎండ్ గోల్ అది. నిన్ను స్పిరిచువల్గా బలపరిచి నిన్ను ఆయన యొక్క గృహానికి అంటే పరలోకానికి తీసుకెళ్ళడానికి ఉద్దేశముతోని నిన్ను బలపరచాలంటే నిన్ను కొంచెం ఒత్తిడి దాకా తీసుకెళ్ళి నీకు నేర్పించాలి, ఓర్పుని తీసుకురావాలి. అనగా నీ జీవితంలో ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నట్లయితే, అది ఫైనాన్షియల్స్ కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఏదైనా సరే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నట్లయితే దేవుడు దాని అనుమతి ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆ సమయంలోకి ఎందుకు నడిపించాడు తెలుసా? నిన్ను స్పిరిచువల్గా ఆత్మ సంబంధకరంగా బలము నీకు పెట్టాలని, నిన్ను ఇంకా బలపరచాలని చెప్పి. హల్లెలూయా. అయితే ఆ సమయంలో నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. లూకా సువార్త 18:1 చూద్దాం త్వరగా. లూకా సువార్త 18:1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చాలండి. అయితే మనం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? విసుకగా ప్రార్థన చేయాలంట. అంటే దాని అర్థం ఏం తెలుసా? ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా విసుగు వస్తుంది. 5 నిమిషాలు ప్రార్థన టకటక చేస్తాం, 5 నిమిషాలు వదిలేస్తాం. 30 సెకండ్స్ ప్రేయర్, 30 సెకండ్ల ప్రేయర్ టకటక చేసేస్తాం. 1 మినిట్ ప్రేయర్ కూడా ఓకే ఫైన్ పర్లేదు టకటక చేస్తాం. 2 నిమిషాల ప్రార్థన ఓకే. కొంతమంది 5 నిమిషాల ప్రార్థన కూడా చేస్తారు. ఓకే, అంటే గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు లేరని కాదు, నేను సాధారణమైన యావరేజ్ క్యాలిక్యులేషన్ చెప్తున్నా. అయితే మనము ప్రార్థన ఈరోజు 5 నిమిషాలు చేస్తున్నాం, రేపు 10 నిమిషాలు చేస్తాం అనుకోండి, కొంచెం విసుగు వస్తుంది. అబ్బా అదే చేయాలా, అబ్బా ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఎన్ని లైక్లు వచ్చినా చూసుకోవాలి కదా, నేను ఈ ప్రార్థన కంటిన్యూ చేయాలా, లేకపోతే నా గురించి ఎవరైనా కామెంట్ పెట్టారా, లేకపోతే నాది రీల్ ఏమన్నా షేర్ చేశారా, లేకపోతే నా వాట్సాప్ స్టేటస్ ఎంతమంది చూశారు, అరే 5 చూశారు. సో విసుగు వస్తుంది మనకి. విసుగొచ్చే విషయాలు చాలా మంచి విషయాలు అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. విసుగొచ్చే విషయాలు చాలా మంచి విషయాలంట. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఇరిటేషన్ వస్తుంది, చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు విసుక్కోకు, గొనుక్కోకు, ఇరిటేట్ అవ్వకు, కామ్ డౌన్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేయి ప్రార్థన. ఒత్తిడి ఉన్న సిచ్యువేషన్స్లో, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో, ప్రెషరైజ్ సిచ్యువేషన్స్లో, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో విసుగు వస్తుంది. అబ్బా ఇంకెన్ని రోజులు ఈ జాబ్ కోసం వెయిట్ చేయాలా,
ఎన్ని రోజులు నా బిజినెస్లో బ్రేక్ త్రూ కోసం చేసి చూడాలి, ఎన్ని రోజులు ఈ కాంట్రాక్ట్ సైన్ కోసం వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు అని చెప్పి మనం విసుక్కుంటాం. అబ్బా అరే అయ్యో. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు విసుక్కోకు, ప్రేయర్ చేయి. ఎందుకు? నువ్వు ఆత్మలో బలపడ్డానికి. నువ్వు ఆత్మలో బలపడితే ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావని. హల్లెలూయా. అది రెండవ విషయం. మూడవ విషయము, నువ్వు ఆత్మలో బలం ఎట్లా పొందుకోగలుగుతావు తెలుసా? సహవాసముతోని. ఇది చాలా క్విక్, ఇది చాలా ఫాస్ట్గా పొందుకుంటావు బలం. బైబిల్ ఏం చెప్తుంది ఒక మాటలో? ఎవరైతే 2-3 నా నామములో కూడుకుని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. యేసు ప్రభు వారు ఉన్నారంటే అక్కడ బలము ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎవరైతే 2-3 నా నామంలో కూడుకుని ఉంటారో నేను అక్కడ ఉంటానని. 2-3 ఎవరు కూడుకునే వాళ్ళు? ఎవరు? అది కూడా ఎవరి నామంలో? యేసు ప్రభు వారి నామంలో కూడుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు? ఇతర విశ్వాసులు. అదొక ఫెలోషిప్, అదొక సహవాసము. వాళ్ళు ఎప్పుడైతే కూడుకుని ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే దే విల్ కమ్ టుగెదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అంటే యేసు ప్రభు వారి యొక్క నామములో వాళ్ళ దగ్గరకు వస్తారో, కూడుకుని ఉంటారో, వారు నూతన బలమును అదేవిధంగా ఆత్మలో బలం పొందుకుంటారు. ఫెలోషిప్. నువ్వు ఇమీడియట్గా ఏం చేయాలి తెలుసా? ఎప్పుడైనా ఒత్తిడి వస్తుందా, నువ్వు ప్రేయర్ చేయి. వెంటనే నీ విశ్వాసములో, నీ సంఘములో ఉన్న ఇతరులకి, బ్రదర్కో సిస్టర్కో ఫోన్ చేసి వీలైతే మాట్లాడు, నువ్వు బలము పొందుకో. సంఘం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధితో కూడుకొని ఉన్న మరి కొంతమంది విశ్వాసులు, దేవుడి సన్నిధితో కూడుకున్న కొంతమంది విశ్వాసులే సంఘం. నువ్వు ఎప్పుడైతే బలము తగ్గిపోతుందని అనిపిస్తుందో వెంటనే అక్కడికి వెళ్ళి ఇలా బలం పొందుకోవచ్చు. క్విక్కెస్ట్, షార్టెస్ట్, ఫాస్టెస్ట్. నువ్వు వెళ్ళి వెంటనే ఇద్దరికి ఫోన్ చేయి, మాట్లాడు, నా గురించి ప్రార్థన చేయండి. నువ్వు ఫ్రీగా ఉంటే ఇద్దరం కలిసి ఒక 2 నిమిషాలు దేవుని స్తుతిద్దామా ఫోన్లో? నువ్వు ఫ్రీగా ఉంటే 2 నిమిషములు దీవించాయని సాంగ్ పాడదామా బ్రదర్? హల్లెలూయా స్తుతిమైన పాట పాడదామా బ్రదర్ సిస్టర్ అని నువ్వు ఫోన్లో కలిసినప్పుడు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఎలా ఉన్నాడు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని ఎప్పుడైతే నువ్వు ఇట్లా మాట్లాడి పలుకుతావో, నువ్వు ఇంకొకరికి నీ సహవాసం, నీ ఫెలోషిప్, ఈ ఫెలోషిప్ నుంచి దేవుని యొక్క ఆత్మ సంబంధకర బలాన్ని వారి ఆత్మలోకి నడిపిస్తున్నట్టు. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రార్థన చేయించుకున్న, వారితో మాట్లాడినప్పుడు కొంచెం శాంతి సమాధానం కలిగిందా? ఇతర విశ్వాసులతో కానీ పాస్టర్ గారితో కానీ ఎప్పుడైనా అనిపించిందా? కదా, అనిపించే ఉంటుంది. అదేంటి? దేవుని యొక్క బలంని ఆ సహవాసము ద్వారా నువ్వు పొందుకుంటున్నావు. ఫెలోషిప్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అసలు ఫెలోషిప్ ఉందంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరైతే 2-3 నా నామములు కూడుకుని ఉంటారో, యేసు ప్రభు వారికి అపవాది ఖచ్చితంగా భయపడుతుంది. కానీ యేసు ప్రభు వారి కంటే కూడా ఎవరైతే యేసు ప్రభు వారి నామంలో కూడుకుని ఉంటారో వాళ్ళని చూసి కూడా అపవాది భయపడుతుంది. ఎందుకు? ఆయన నామం అక్కడ ఉంది కాబట్టి, ఆయన సన్నిధి అక్కడ ఉంది కాబట్టి. ఆ నామం ఎక్కడుంది, సన్నిధి ఎక్కడుంది? దట్ ఈస్ ఫెలోషిప్, సహవాసం. హల్లెలూయా. సహవాసం అస్సలు మిస్ చేయొద్దు. సహవాసం అస్సలు పక్కకు పెట్టద్దు. కేర్లెస్గా అస్సలు చూడొద్దు. ఈరోజు మంచిగానే ఉన్నానులే, నాకెందుకులే సహవాసం అనుకుంటాం. కానీ పరిస్థితి వచ్చినప్పుడు నీ ఆత్మలో బలము లేదంటే నువ్వు ధైర్యంగా నించోలేని పరిస్థితిలో నీకు కావాల్సింది దేవుని యొక్క బలం. అది సహవాసం నుంచి పొందుకుంటావు. నువ్వు బైబిల్ చదువుతావు. కొంతమంది బైబిల్ చదివితే వెంటనే బలం పొందుకుంటారు కదా. మళ్ళీ విశ్వాసాన్ని గుర్తు చేసుకుంటారు, దేవుడు చేసిన మంచి పనులని, అద్భుత కార్యాలు గుర్తు చేసుకుని బలం పొందుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు, పరిస్థితులు భయంకరంగా ఉంటాయి, వారికి ప్రార్థన చేయడానికి రాదు, నోట్లోంచి మాటలు రావు, బైబిల్ చదవాలని చెప్పి ఆలోచన రాదు, ప్రేరేపణ రాదు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఇతరుల దగ్గర నుంచి, ఇతర విశ్వాసుల దగ్గర నుంచి, ఆ సహవాసం నుంచి బలము పొందుకోవటం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, 3వ పాయింట్, ఫెలోషిప్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఈ స్పిరిచువల్ ఫిట్నెస్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ స్పిరిచువల్ ఫిట్నెస్ని చాలా సీరియస్గా తీసుకుంటారో వారు ధైర్యంగా ముందుకెళ్తారు. ధైర్యంగా ముందుకెళ్ళేవాడు ఉంటాడు,
భయపడకుండా వణుకుతూ ముందుకెళ్ళేవాడు ఉంటాడు. నువ్వు ఎందులో ఉండాలనుకుంటున్నావు? ధైర్యంగా ముందుకెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే కాళ్ళు వణుకుతూ ముందుకెళ్ళాలనుకుంటున్నావా, అంటే భయపడుతూ ముందుకెళ్ళాలనుకుంటున్నావా? సో మన జీవితం, విశ్వాస జీవితం ఎలా ఉండాలి అంటే ధైర్యంగా ముందుకెళ్ళే జీవితంగా ఉండాలి. విసుకక ప్రార్థన చేయాలా. ఇతరుల యొక్క సహవాసంలో ఇతర విశ్వాసుల దగ్గర నుంచి మనం బలము పొందుకోవాలి. హల్లెలూయా. సో ఇది రెండవ మాట, స్పిరిచువల్ ఫిట్నెస్. ఈరోజు నుంచి అందరం కూడా ఈ స్పిరిచువల్ ఫిట్నెస్ అనే ఒక విషయాన్ని గమనించుకుందాం. 2008వ సంవత్సరంలో మొత్తం నా జీవితం అంతా షాటర్ అయిపోయింది. ఆ టైంలో దేవా నేను ఏం చేయాలి దేవా, మొత్తం జాబు బిజినెస్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. రోడ్డు మీదకి వచ్చేసాను నేను. నా లైఫ్లో సునామీ వచ్చేసినట్టు పడిపోయినంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఆల్మోస్ట్ యోబు గుర్తొచ్చాడు నాకు. ఆ టైంలో బలం ఎట్లా పొందుకోవాలి దేవా, ఏం చేయాలంటే దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏంటంటే 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేయమన్నాడు. ఓన్లీ వాటర్. నేను ఒక పాస్టర్ ఇద్దరం కలిసి మేదీపట్నంలో 86 పిల్లర్ నెంబర్ 86 అక్కడ మా ఇల్లు ఉండేది. మా మమ్మీని, తమ్ముడిని మా ఆంటీ వాళ్ళ ఇంటికి పంపించేసి 3 రోజులు మీరు ఇంటికి రాకండి, మీకు కావాల్సిన బట్టలు మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపించేసి డోర్లు వేసేసి 3 రోజులు కూడా బయట వెలుతురు చూడకుండా మేము ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసాం. 3 రోజులు పొద్దున్న లేసాక ఏం లేదు, ఓన్లీ ప్రేయరు, వాక్యం చదవడం, ఒకరినొకరును మరి ఎంకరేజ్ చేసుకోవడం, ఒకరినొకరు బలపరచుకోవడం. 3 రోజులు తర్వాత దేవుడు అద్భుత రీతిగా మాకు ఆత్మలో బలాన్ని ఇచ్చాడు. చాలా స్పిరిచువల్గా మమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేశాడు. అది అయిన వెంటనే 1 వీక్లో నాకు ఐబిఎంలో జాబ్ దేవుడిచ్చాడు. అయిన 1 వీక్లోనే ఐబిఎంలో జాబ్ దేవుడిచ్చాడు. నేను ధైర్యంగా మాట్లాడగలిగాను ఐబిఎంలో. నేను ధైర్యంగా ఇంటర్వ్యూలో మాట్లాడగలిగాను. 400 మంది ఇస్తే 25 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు. ఆ 25 మందిలో నేను ఒకరిని ఉన్నారు. హల్లెలూయా. ఈ సాక్ష్యం నేను చాలాసార్లు పంచుకున్నాను, కానీ ఆ సాక్ష్యంలో చెప్తాను. నేను ఇంటర్వ్యూస్ అందరూ పిలిచారు. ఆ మేనేజర్ పేరు వికాస్, ఆయన పిలిచారు. ఆయన పిలిచి అక్కడ అందరినీ ఒక 25 మందిని కూర్చోబెట్టారు ఒక రూమ్లో, పెద్ద రూమ్లో. ఒక టాపిక్ ఇచ్చారు. ఇప్పటికీ నాకు టాపిక్ గుర్తు, ఇండియన్ కల్చర్ వర్సెస్ వెస్టర్న్ కల్చర్ ఒక టాపిక్ ఇచ్చారు. దాని గురించి మాట్లాడమన్నారు. నేను దేవుని దగ్గర బలం పొందుకొని ప్రార్థన చేసి విశ్వాసంతో ఫాస్టింగ్ ప్రేయర్స్ బలం పొందుకొని ఉన్నాను, కానీ అవకాశం రావట్లేదు నాకు మాట్లాడడానికి. అందరూ 24 మంది డగడగడగడగడగా మాట్లాడేస్తున్నారు. నేను మాట్లాడదామంటే ఒకడు మాట్లాడుతున్నాడు, నాకు ఇబ్బంది అవుతుంది. సరేలే, ఇది దేవుని చిత్తం కాదేమో, దేవానికి అప్పగించుకుంటున్నానని చెప్పి కామ్గా ఉన్నాను. ఆయన, మీరు నమ్మరు నేను చెప్పే విషయాన్ని, ఆ హెచ్ఆర్ మేనేజర్ ఇలా రెజ్యూమ్స్ కొన్ని పేర్లు చెప్పారు. మీరు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు. నా పేరు వెళ్ళిపోయే లిస్టులో ఉంది. సరే దేవుని చిత్తం కాదేమోలే అనుకొని నేను అందరం లేవబోతుంటే ఆయన రెజ్యూమ్స్ పట్టుకొని నన్ను వైపు తిరిగి, యాలెన్ వై డింట్ యూ స్పీక్ అని అడిగాడు. యాలెన్ నువ్వు ఎందుకు మాట్లాడలేదని అడిగాడు. నా పేరు ఆయనకు తెలియదు, ఆయన పేరు నాకు తెలియదు. ఆయన అడిగాడు, యాలెన్ నువ్వు ఎందుకు మాట్లాడలేదని అన్నాడు. నేను షాక్ అయినా, నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. బాడీలో అంతా షివరింగ్, ఏంటి నా పేరు తీసాడు అని చెప్పి. అయితే నేను, సార్ నాకు ఛాన్స్ రావట్లేదు, నేను మాట్లాడంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడుతున్నారు, నాకు ఛాన్స్ రావట్లేదు అనగానే సరే అని చెప్పి కూర్చొని, నేను ఛాన్స్ ఇస్తున్నాను, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలని అన్నాడు, మాట్లాడండి అని అన్నాడు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు, నేను మాట్లాడాను, నన్ను సెలెక్ట్ చేశాడు. హల్లెలూయా. ధైర్యము దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే ఆత్మలో బలపడి ఉండాలి. ఆ తర్వాత ప్రతి రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా ఒక సాక్ష్యమే. ఆ రోజున ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేసి బలము లేని సమయంలో దేవా ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయాలని అని ప్రేరేపణ వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేసి నేను బయటికి సమాజంలోకి, ఈ సొసైటీలోకి, మార్కెట్ ప్లేస్లోకి, జాబ్లోకి, కెరియర్లోకి బయటికి ఎప్పుడైతే వచ్చానో ఆ నూతనమైన దేవుని యొక్క బలముతోని ఎప్పుడైతే వచ్చానో దేవుడు దీవించున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు కూడా బయటికి వెళ్తుంటావు. పని నిమిత్తమో, ఉద్యోగం నిమిత్తమో, నీ కుటుంబాన్ని నడిపించడం నిమిత్తమో ఏదో ఒకటి ముందుకెళ్తుంటావు. నీకు కావాల్సింది ఏంటంటే ఆత్మలో నువ్వు బలము పొందుకొని ముందుకెళ్ళాలి. హల్లెలూయా. దానియేలుని గుర్తు తెచ్చుకో, దావీదుని గుర్తు చేసుకో, ఎస్తర్ని గుర్తు చేసుకో. ఆ 4వ వ్యక్తి ఎవరు తెలుసా? నువ్వు నేనే. హల్లెలూయా. ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాను కదా, ఆ 4వ వ్యక్తి ఎవరు? నువ్వు నేనే. హల్లెలూయా. మనం అందరం లేచి నించొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ, మనము ఆత్మలో బలపడాలి,
విశ్వాసంతో ముందుకెళ్ళాలి అని ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మన జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఈ రోజున గమనించుకుందాం.